హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు యమ్మీ రెసిపీస్. ఈ వీడియోలో తమిళనాడు స్టైల్‌లో చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ నాకు మా హస్బెండ్ అయితే నేర్పించారండి. అండ్ కొత్తగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రైస్, చపాతీ, దోస మరియు వడలకి చాలా చాలా బావుంటుంది. కాంబినేషన్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 స్పూన్స్ అంతా. ఇందులో చిన్న ఉల్లిపాయలైతే యాడ్ చేసుకున్నానండి. తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, కొద్దిగా అల్లం అండి. సన్నగా తరుక్కోండి చాలా బావుంటుంది. చిన్న ఉల్లిపాయల ప్లేస్‌లో మీరు పెద్ద ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి చిన్నవి యాడ్ చేసుకోవడం వల్ల. తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ అయితే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. రైస్‌కి చాలా బావుంటుంది. మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఏదో కర్రీ అలాంటివి చేస్తూ ఉంటాము. కూరగాయలు లేని సమయంలో ఈ విధంగా ఈ చట్నీ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, దోస మరియు వడలు చేస్తూ ఉంటాం కదండీ! వాటికి కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. ఈ చట్నీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న టమోటాస్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. దోరగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో అయితే. చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చి కొబ్బరైతే యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా తరుక్కోవాలండి. అప్పుడు మనం మిక్సీ వేసేటప్పుడు చాలా బాగా గ్రైండ్ అవుతుందనమాట. ఈ విధంగా అన్నీ యాడ్ చేసి కొద్దిసేపు దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. తొందరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా యాడ్ చేసి నేనైతే ఇక్కడ ఒక పిడికెడంతా పల్లీలైతే బాగా ఫ్రై చేసుకొని పొట్టైతే విడిపించుకున్నానండి. దాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసి కొద్దిసేపు జస్ట్ 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి కొద్దిసేపు ఆరిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆరిన ఈ మిశ్రమాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. మిక్సీలో అయితే చూడండి ఇందులో కొద్దిగా జస్ట్ ఇలా ఒక గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు చట్నీ అనేది గట్టిగా ఉన్నట్లయితే వాటర్ అయితే యాడ్ చేయకండి. పలుచగా కావాలంటే క్వాంటిటీ ఎక్కువగా కావాలంటే వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి. చూడండి దీనైతే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో అయితే కొద్దిగా జీలకర్ర మరియు సాసులైతే యాడ్ చేసుకోవాలండి. బాగా చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో ఉద్దిపప్పు, శనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది చట్నీలు ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. చివర్లో కొద్దిగా ఈ విధంగా కారం అయితే యాడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది చట్నీ మీద ఈ విధంగా కారం పొడి యాడ్ చేయడం వల్ల. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి చాలా గట్టిగా ఉంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. మీ ఇష్టమండి. మీరు వాటర్ కన్సిస్టెన్సీలో కూడా చేసుకోవచ్చనమాట చట్నీ అయితే. ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది. చూడండి కారం యాడ్ చేయడం వల్ల కలర్ అయితే మారిపోయింది. అండ్ చాలా బాగుంటుందండి చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా మనం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. తప్పకుండా ట్రై చేయండి. మా తమిళనాడు స్టైలు చట్నీ చాలా బావుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.